ప్రియమైన వార్లారా, ఈ నూతన దినం కొరకు దేవునికి స్తోత్రములు. ఒకసారి నేను ఒక పట్టణమునకు సేవకు వెళ్ళాను. అక్కడ కొన్ని కాలేజీలలో చదువుకుంటున్న కొందరు ఆడపిల్లలు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. వారు వచ్చి సేవకుడి దగ్గర ప్రార్థించుకోవాలి అని అడిగినందున హాస్టల్ బాధ్యత చూచే వారితో కూడా వచ్చి నన్ను చూశారు. అప్పుడు ఆ పిల్లలతో మాట్లాడి ఒక్కొక్క కార్యము కొరకు నేను ప్రార్థన చేశాను. ఒక బిడ్డ చెప్పింది. ఆమె నన్ను చూసిన వెంటనే కన్నీరు కార్చి ఏడ్చింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు, నీకేమి సమస్య అని అడిగితే, నేను 3 సంవత్సరాలుగా ఈ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. ఈ సంవత్సరముతో నా చదువు ముగించుకుని నేను ఇంటికి వెళ్ళాలి. అది అనుకుంటే నాకు ఏడుపు వస్తుందని అన్నది. ఏమి నీకు మంచి స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరున్నారు, వాటిని విడిచిపెట్టి వెళుతున్నావని అనుకుంటున్నావా? లేదు, మా ఇంటికి వెళుతున్నందుకు నేను వేదన పడుచున్నాను. ఎందుకమ్మా అలా చెప్తున్నావు? అందరూ ఎప్పుడు చదువు ముగించుకుని ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు మన బంధువులతో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. నువ్వెందుకు అలా అనుకుంటున్నావంటే, ఆ ఇంటిని అనుకుంటేనే నాకు దుఃఖము. నాకు నాన్న ఉన్నాడు, అమ్మ ఉన్నది, నాకు ప్రేమ చూపించుటకు ఎవరూ లేరు, నాకు తోబుట్టువులు ఉన్నారు. ఆ ఇంటిలో నేను ఒక అనాథ వలె ఉండాలి. నేనేం చేసినా నేరము, ఏది చూసినా నేరము, సనుగుతూ ఉంటారు, నన్ను గాయపరుచుచుంటారు. ఎందుకురా ఇంటికి వెళుచున్నానని నా హృదయంలో వేదన. అందువల్ల ఏడ్చుచున్నాను. ఒక విరిగి నలిగిన హృదయము, బాధింపబడిన ఒక హృదయము. యవ్వన ప్రాయంలో తల్లిదండ్రులతో నేను వెళ్ళి సంతోషంగా ఉండాలి అన్నటువంటి ఆశ ఉండాలి కదా. అయితే ప్రేమ చూపుటకు ఎవరూ లేరు. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియలేదు. అప్పుడు దేవుని ప్రసన్నత ఆమెను తాకింది. దేవుని ప్రసన్నత తాకింది. అప్పుడు దేవుడు వచ్చి మాట్లాడినారు. నేనున్నాను నీకు, నేను నీకు తండ్రిగా ఉండెదనని, నీకు తల్లిగా ఉండెదను, నీకు సహోదరునిగా ఉండెదను. నీవు ఒంటరిగా ఉన్నానని అనుకోకు. నిన్ను అర్థం చేసుకుని నిన్ను ఓదార్చే ఒక మంచి ఫ్రెండుగా నేనున్నాను కుమార్తె అని దేవుడు చక్కగా మాట్లాడి ఆదరించెను. విరిగి నలిగిన గాయంతో ఉన్న హృదయమును తోసివేయని దేవుడు. 51వ కీర్తన 17వ వచనములో, దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగిన హృదయముతో ఉన్నావా? హృదయము విరిగిపోయినది, చెప్పలేని భారమా, దుఃఖమా? దేవుడు చెబుతున్నారు, నేనున్నా నీకు. నీ విరిగి నలిగిన హృదయమును తోసివేయని దేవుడు, విరిగి నలిగిన హృదయమును అర్థం చేసుకును దేవుడు. ఆయన ఈ దినం మీతో మాట్లాడుచున్నారు. నా కుమారుడా, నా కుమార్తె, నేనున్నా నీకు. నిన్ను ప్రేమించుటకు, నీ మీద ప్రేమ చూపుటకు, నిన్ను అర్థం చేసుకొనుటకు నేనున్నాను కదా. నీవురా, మనిద్దరం చేరి వెళ్ళవచ్చు. నేను నీతో కూడా రూంలో ఉంటాను. నువ్వెక్కడికి వెళ్ళినా నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడువను అని యేసు చెప్పుచున్నారు. నీ కొరకు నేను సిలువలో నలగొట్టబడ్డాను, కొట్టబడ్డాను, ఒంటరిగా విడిచిపెట్టబడితిని. నీ బాధలన్నీ నాకు తెలియను, నీ ఇబ్బందులన్నీ నాకు తెలుసు. నేను విరిగిన మనసుతో తండ్రి వైపు చూసి ప్రార్థించాను. అందువలన నాకు తెలుసని దేవుడు చెప్పుచున్నారు. దేవుని వైపు చూసి, దేవా, ఇంతగా నన్ను ప్రేమిస్తున్నావు. విరిగి నలిగిన హృదయముతో నేనిప్పుడు వచ్చి ఉన్నాను. నన్ను ఓదార్చుచున్న ప్రేమకి స్తోత్రములు. నలిగిన నా హృదయమును ఎరిగిన దేవుడవు. నన్ను ఓదార్చుచున్నందుకు కృతజ్ఞతలు. మీరు నాతో ఉండండి, నాతోనే ఉండి నన్ను నడిపించండి. మిమ్ములను నేను ఆనుకొనదను, నాకన్నీయు మీరే దేవా. మీ పాదములను పట్టుకొనుచున్నాను, మీ కరము పట్టుకొని నడుస్తున్నాను. నన్ను దాని కొరకై సమర్పించుకుంటున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.